మీరు చెప్పినటువంటి కాంటాక్ట్ లేదు. అది అతన్నే అడగండి, మీరు చెప్తాడు. ఇప్పుడు ఒకరు ఒకే రూమ్లో ఉన్నారు అంటే దానికి అర్థం అదొకటే కాదండి, అది గుర్తుపెట్టుకోండి. అంటే హోటల్ రూమ్లోకి ఒకవేళ నేను వీడియో తీసుకోవాలంటే ఇంకొక రకంగా కూడా తీసుకోండొచ్చు. మేడం ఒక హోటల్ రూమ్లో సింగిల్గా ఒక ఆడ ఒక మగ ఉంది అంటే అపోజిట్ సెక్స్ ఉన్నప్పుడు సింగిల్గా లేనండి. ఇక్కడ మీ పిల్లల ముందు ఐ లవ్ యూ చెప్పారా ఇంకో మగాడికి? లేదు, మేము 2 రూమ్స్లో ఉన్నాము, మాతో పాటు పిల్లలు ఉన్నారు. నేను పిల్లలతోనే ఉండి నిద్ర లేచి వచ్చిన తర్వాత అతనికి చైన్ వేసి ఆ మాట చెప్పడం జరిగింది. అదే ఎందుకంటున్నా నేనేమంటానంటే అతనితో పాటు అతని ఫ్రెండ్ కూడా ఉన్నాడు. కాదండి, ఇది తప్పు కదా. మీరు ఒక బాధ్యత కలిగిన మహిళ ఒక భార్య పిల్లలున్న వ్యక్తిని ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేయటం, నువ్వే నా లైఫ్ అని చెప్పటం, ఇది తప్పు కదా. మీ వైపు నుంచి కూడా తప్పు ఉంది కదా. ఇప్పుడు మీరు అడుగుతున్నది ఎలా ఉందంటే అండి, అతని మాటలకి మీరు అమ్ముడు పోయారేమో అనిపిస్తుంది నాకు ఇప్పుడు. ఎందుకంటే ఒక స్త్రీ ఏ పరిస్థితుల్లో అలా బిహేవ్ చేస్తుంది అనేది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఒకసారి థింక్ చేయండి. ఆడదాన్ని మగవాడు ఈజీగా మోసం చేయగలడండి. ఒకవేళ నేనే మోసం చేసి ఉంటే ఇలా వచ్చి మీడియా ముందర కూర్చొని నల్లగర్లో పరువు తీసుకోవాలని ఏ ఆడది అనుకోదు. లక్ష్మి గారి వాళ్ళు మీరు మోసం చేశారన్న విషయం ఎవ్వరూ అనట్లా. ఏ ఆడది కూడా మీరు అన్నట్టుగానే కన్నీళ్లు పెట్టుకుని మీడియా ముందుకు వచ్చి మీరే ప్రపోజ్ చేస్తున్నారు అని చెప్పి మీరు అన్నారు కదా. ముందు ఏం జరిగిందో మీకు తెలియదు. నేను చైన్ వేసేటప్పుడు వీడియో ఆన్ చేసింది మాత్రమే మీకు తెలిసింది. అక్కడ ఆ ముందు ఏం జరిగిందో తర్వాత ఏం జరిగిందో మీకు తెలియదు అక్కడ. కానీ ఈరోజు సొసైటీ ముందు రైజ్ అవుతున్న డౌట్స్ నేను అడుగుతున్నదని, ఇది నా పర్సనల్ కాదు. మీరు సమాధానం చెప్పుకునే అవకాశం దొరికిందండి. సొసైటీ లక్ష్మి గారిని సొసైటీ వాళ్ళకి కూడా చెప్తున్నానండి నేను. ఎవరైనా సరే వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి జరిగిన క్షణం తెలుస్తుంది. ఇలా ప్రతి కుటుంబంలో జరుగుతున్నాయండి, ఇది కామన్ అయిపోయింది ఇప్పుడు. కాకపోతే ఎవరు అడుగు బయట పెట్టడం లేదు. పరువు పోతుందని, నలుగురిలో తక్కువ అవుతామని చెప్పి భయపడి రావట్లేదు. నేను కూడా ఇన్ని సంవత్సరాలు అలానే బాధపడ్డాను. కానీ ఇంకా నాకు తప్పని పరిస్థితుల్లో నేను అడుగు బయట వేశాను. నేను మీకు లక్ష్మి గారు మీకు ఒక క్లియర్ పిక్చర్ కిరణ్ రాయల్ ద్వారా మీరు మోసపోయిన తర్వాత మీకు ఈ పాయింట్ అర్థమైంది. మీలాగా ఇంకొంతమంది బాధితులు అట్లా మోసపోకుండా ఉండటానికి నేను పోరాటం చేస్తున్నాను అనేది మీరు చెప్తున్న పాయింట్, అంతేనా? నేను నా తర్వాత వచ్చిన అమ్మాయి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి చెప్పానండి. నేను మోసపోతుంది మీ అమ్మాయి, జాగ్రత్త, నేను వాళ్ళ ఇంటికే వెళ్ళి చెప్పేసి వచ్చాను. ఇక్కడ బేసిక్గా సొసైటీలో మీరు ఇందాక ఒక పాయింట్ అన్నారు, చాలా వాల్యుబుల్ పాయింట్ అండి. ఈ సందర్భంలో ఒక వాల్యుబుల్ పాయింట్ వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తున్నాను. మగవాళ్ళందరూ మంచివాళ్ళు కాదు, మంచివాళ్ళందరూ మగవాళ్ళు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మగాడిగా పబ్లిక్గా ఒక టీవీ ఛానల్లో యాంకర్ పొజిషన్లో కూర్చుని హోస్ట్గా కూర్చుని ఒక మాట చెప్తున్నాను. చాలామంది ఒక తిరుపతి కాదు, ఒక విజయవాడ కాదు, ఒక వైజాగ్ కాదు, ఒక నెల్లూరు కాదు, ఒక అనంతపురం కాదు, ఒక కర్నూలు కాదు, లేకపోతే ఒక వరంగల్ కాదు, ఒక నిజామాబాద్ కాదు, ప్రతి చోట ఇలాంటి కిరణ్ రాయల్స్ ఉన్నారు. వీళ్ళు చేసే పని ఏంటంటే ఉద్యోగం చేయరు, వ్యాపారం చేయరు, ప్రతిరోజు జిమ్ముకు మాత్రం వెళ్తారు, కాస్త కండలు పెంచుతారు, కాస్త అందంగా స్టైల్గా కనపడటానికి. మీలాగా ఒంటరి మహిళ ఎవరు కనపడతారా, ఎలా ట్రాప్ చేయొచ్చు, అది కూడా డబ్బులు ఉన్న అమ్మాయి. ఇందాక నేను చెప్పాను, కాఫీ హౌస్కి వెళ్తే కాఫీ బిల్లు కట్టించే అమ్మాయి కాదు, బిల్లు కట్టే అమ్మాయి కావాలి. అలాంటి వాళ్ళని ట్రాప్ చేసి బతికే వెధవలు లోకం నిండా ఉన్నారండి, అడుగడుగునో ఉన్నారు. మీ గల్లీలోనే కాదు, మీ పక్క గల్లీలోనే ఉన్నారు, దేశం అంతా ఉన్నారు. అట్లా అదే పనిలో ఉన్నారు కొంతమంది. ఆడవాళ్ళ ద్వారా సంపాదించే వాళ్ళు అడుగడుగునో ఉన్నారు. నేనేమంటానంటే ఇందాక నుంచి మిమ్మల్ని రైట్ చేస్తున్న పాయింట్ అదే. నేను మీ బాధ్యత మీరు ఎందుకు మర్చిపోయారు అని నేను మిమ్మల్ని గుర్తు చేస్తున్నా. మీరు తెలివిగా లేనివాడు కాదు, నేను మర్చిపోలేదండి. నా బాధ్యత నేను మర్చిపోలేదు. ఇక్కడ అతని చేత మోసపోయాను. ఎందుకంటే
నేను అన్నీ నీకు బ్యాక్ చేస్తాను, నువ్వు ఇచ్చిన దానికన్నా రెట్టింపు నీకు నేను చేస్తాను అని చెప్పి అతని మాటలకి నేను మోసపోయాను. నేను ఇందాక మీరు ఒక ఆడియో ప్లే చేశారు నేను ప్రెస్ మీట్లో. మోసపోయిన ఒక మహిళను నేను. ఎస్, మీరు ఇప్పుడు వాళ్ళు మోసపోయారు కాబట్టే ఏ ఆడది కూడా తనకు నష్టం జరగకుండా కష్టం జరగకుండా కన్నీళ్లు పెట్టుకుని జనాల ముందుకు రాదండి. నిన్నటి వరకు లక్ష్మి అంటే ఎవరికి తెలియదు, కానీ వాళ్ళ తెలుగు రాష్ట్రాలు మొత్తం తెలుసు, తెలుగు వాళ్ళు ఎక్కడున్నారో అంతమందికి తెలుసు. కొంతమంది బాధితురాలుగా చూస్తారు, కొంతమంది మిమ్మల్ని తప్పుపడుతూ ఉంటారు, కొంతమంది మీకు సపోర్ట్ చేస్తారు, కొంతమంది విమర్శిస్తారు, కొంతమంది మీకు సపోర్ట్ చేసినట్టుగానే మీ ముందుంటూ మీ వెనక సూటిపోటు మాటలతో మిమ్మల్ని పొడుస్తూ ఉంటారు బాధలో ఉన్న మహిళని. సో ఇదంతా రొటీన్గా జరిగేదే. ఇవాళ మీరు నిందితురాలని నేను అనట్లా, మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సింది మీరు బాధితురాలు కాబట్టే ఇవాళ బయటకు వచ్చారు. కానీ ఇవాళ మీ ద్వారా జనాలకు చెప్పాల్సింది ఏంటంటే, ఇలా వెధవులు చాలామంది మగవాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ ట్రాప్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తారు, వాళ్ళ వల్ల పడొద్దని చెప్పండి. ఏ విధంగా ట్రాప్ చేస్తారో చెప్పండి. నేను అందుకని మిమ్మల్ని అడుగుతున్నది. నేను ఆల్రెడీ 2 డేస్గా చెప్తూనే ఉన్నానండి ఈ మాట. మీరు మీతో చూసినట్లేరు ప్రెస్ మీట్స్. చూశాను కానీ ఈ ఘటన ఇలాంటి ఆడవాళ్ళు కూడా ఇలాంటి వెధవల ట్రాప్స్లో పడద్దు. భర్తతో హ్యాపీగా ఉండండి, పిల్లల్ని చూసుకోండి, పిల్లల లైఫ్ స్పాయిల్ చేయొద్దండి అనే నేను ప్రతి ఒక్కరికి విన్నపించానండి. నేను వినిపిస్తున్నాను. నేను లైఫ్ నాశనం చేసుకొని రోడ్లలో పడద్దండి. ఒక కుటుంబం కాదండి, కుటుంబాలు నాశనం అయిపోతాయి. ఒక్క మిస్టేక్ వల్ల కుటుంబాలు, పిల్లల భవిష్యత్తు, తల్లిదండ్రులు, అత్తామామలు, టోటల్ కుటుంబాలు రోడ్లోకి వస్తాయి. ఇలాంటి తప్పు ఎవరు చేయకూడదనే నేను అర్థిస్తున్నాను. నేను ఇలాంటి వెధవల్ని ఎవరిను నమ్మద్దనేసే నేను అడుగుతున్నాను. నేను ఇప్పుడు ఒక మగాడు ఇలాంటి ఇష్యూ రైజ్ అయినప్పుడు చెప్పే మొట్టమొదటి మాట ఏంటంటే, నేను మగాడిని, ఒకటి కాబట్టి 100 మందితో తిరుగుతా, నా ఇష్టం, పోతే పోయేది పరువు నీదే కదా అంటాడు. అది కిరణ్ రాయలు కాదు, ఏ మగాడైనా చెప్పే మాట అదే. మోసం చేసిన ప్రతి ఒక్కడు చెప్పే మాట అదే, నేను మగాడిని అని. సొసైటీ మగాడు తప్పు చేస్తే యాక్సెప్ట్ చేస్తుంది, ఆడది తప్పు చేస్తే యాక్సెప్ట్ చేయదు. అది అలా ఏడ్చింది ఈ సొసైటీ. సో ఇలాంటి సొసైటీలో ఇవాళ మీరు ఎలాంటి న్యాయాన్ని కోరుకుంటూ ఉన్నారు? ఒకటి, డబ్బులు ఇప్పించడమా? 2, అతన్ని శిక్షించడమా? నాకు నా డబ్బులు కావాలండి. అతను శిక్షిస్తే నాకేం రాదు. నాకు నా డబ్బులు కావాలి. ఆ తర్వాత ఇలాంటి చీడ పురుగుల్ని ఎవరు నమ్మద్దు అని చెప్పి అర్థిస్తున్నాను. వాడి వలలో ఇంకొక అమ్మాయి పడకూడదు అని చెప్పి దృఢంగా చెప్తున్నాను. ఇందాక ప్రెస్ మీట్లో మీరు ఒక ఆడియో ప్లే చేశారు, ఒక్కసారి ఆడియో విందామండి. విన్న తర్వాత ఒకసారి ఆడియో కాన్వర్సేషన్ దేని గురించి అనేది డిస్కస్ చేద్దాం. ఒకసారి ఆడియో ప్లే చేయండి. ఒకసారి డేట్ కూడా నోట్ చేసుకోండి, 27th. ఫోన్ చేసి రమ్మని చెప్పి వస్తున్నా. ఏంది పెద్ద పూకర్ను ఏమైనా డబ్బు నీ కాలు నేను నాకినా నీ కాలు నేను పట్టుకే ఏడ్రా ఎక్కువ అన్ని బీప్లు వేసారంటేనే అర్థమవుతుంది అందులో వల్గర్ లాంగ్వేజ్ ఉంది, చాలా దారుణమైన లాంగ్వేజ్ ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. మా వాళ్ళు అన్నిసార్లు బీప్లు వేసారంటేనే. ఇది ఎప్పుడండి తిట్టింది మిమ్మల్ని, ఇలా బెదిరించింది ఎప్పుడు? 2023 ఆగస్ట్ 27th. 23 అంటే ఆల్మోస్ట్ 1 సంవత్సరాల బ్యాక్. అవును. ఇప్పుడు ఏ సందర్భంలో అండి ఆయన తిట్టింది? అది వాళ్ళ మ్యారేజ్ డే అండి. మీరు ఇంతసేపు చెప్పారు కదా.